వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను 7 డ్రింక్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. మన బాడీ ఫ్యాట్ కానీ బెల్లీ ఫ్యాట్ కానీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసే మెటబాలిజాన్ని బూస్టింగ్ చేసే డ్రింక్స్ అన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి మెంతుల నీళ్ళు వచ్చేసి మనకి మెటబాలిజాన్ని బూస్టింగ్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో డియోట్రిక్ ప్రాపర్టీ ఎక్కువ ఉండడం వల్ల డీటాక్సింగ్ని చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మెంతుల నీళ్ళు వచ్చేసి మన పర్సనల్ రెమెడీ. దీన్ని ఒకసారి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆ గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను. నేను ఒకదానికే కదా ప్రిపేర్ చేసుకుంటున్నది, అందుకు నేను 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మీరు 2-3 అయితే ఇదే క్వాంటిటీ బట్టి పెంచుకొని వేసుకోవచ్చు. ఇవి నానితే కొంచెం ఉబ్బినట్టు అవుతాయి కదా, మనం దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేసి వడగట్టుకొని తాగేయడమే. దీంట్లో హనీ కానీ లెమన్ కానీ ఏం అవసరం లేదండి. ఫ్లేవర్ అసలు ఏం బాగోదన్నమాట, చేదుగా ఉంటుంది కదా, ఏ కాంబినేషన్ బాగోదు దీనికి. ఇలాగనే తాగేయడం అంతే. ఇప్పుడు సెకండ్ రెమెడీ వచ్చేసి జీరా వాటర్. ఈ జీరా వాటర్ వచ్చేసి మనకి డైజెషన్కి కానీ మెటబాలిజం కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక ఎక్సలెంట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి, దానివల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఇప్పుడు తయారు చేసుకోబోయేది జీరా వాటర్. ఈ జీరా వాటర్కి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం బాగా పొంగు రావాలి. పొంగు వచ్చేంత వరకు మనం అలానే పెట్టుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని. అలా చేసుకోవడం వల్ల మనకి కొంచెం వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దించుకోవాలి పొంగు వచ్చాక. ఇప్పుడు పొంగు వచ్చింది కదా, అది అయ్యింది. సో నేను ఇప్పుడు వడగట్టుకుంటున్నాను. వడగట్టుకొని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నా. మీరు హనీ కానీ లెమన్ కానీ వద్దనుకునే వాళ్ళు ప్లెయిన్గా అలానే తాగేయచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం మరీ వేడిగా తాగండి, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయండి. థర్డ్ రెమెడీ వచ్చేసి లెమన్ అండ్ హనీ వాటర్. ఇది ఏంటంటే మనం పొద్దున్నే పరిగడుపునే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ లెమన్ అండ్ హనీ వాటర్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మనకి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ అనేది. మనం ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఈ వాటర్. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రిపేర్ చేసుకోబోయేది లెమన్ అండ్ హనీ వాటర్. దీనికి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఆ వాటర్ని 1 గ్లాస్లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, అందరికి తెలిసిన విషయమే. ఇది లెమన్ అండ్ హనీ వాటర్ చాలా యూజ్ అవుతుంది. ఎంటీ స్టమక్తో తీసుకోవాలి, పడగడుపునే తీసుకోవాలి ఈ వాటర్ అనేది. 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి. మనకి రోజు తాగాలి, పడగడుపునే తాగాలన్నమాట ఈ వాటర్ అనేది. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది.
డ్రింక్ వచ్చేసి సినమన్ వాటర్. ఈ దాల్చిన చెక్క నీళ్ళు తాగడం వల్ల మనకి ఏంటి అంటే మెటబాలిజం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ని అనేది చాలా బాగా రిమూవ్ చేస్తుంది. ఈ డ్రింక్ వచ్చేసి మనకు ఫ్యాట్ కట్టర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది. ఎవరికైనా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయేది సినమన్ వాటర్. దానికి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో మనం దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మీ దగ్గర పొడి ఉంటే పొడి అయినా వేసుకోండి. దీన్ని కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని, ఇది కూడా లైట్ కలర్ వస్తుందండి. వాటర్ అనేది ఎక్కువ ఎల్లోగా అలా రాదు, లైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు బాయిల్ అయింది కదా, నేను వడగట్టుకుంటున్నాను. వడగట్టుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క వాటర్ వచ్చేసి మనకి బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకు బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ మొత్తం బర్న్ చేస్తుంది అనమాట ఈ దాల్చిన చెక్క వాటరు. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నేను హనీ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో మనకు కంపల్సరీగా నిమ్మరసము తేనె కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తాగనీకి, కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. మామూలుగా దాల్చిన చెక్క వాటర్ తాగినాం అనుకోండి బాయిల్ అయినది, అది కొంచెం లైట్గా తీగలాగానే అనిపిస్తుంది హనీ యాడ్ చేయకున్నా కూడా. మనకి ఫిఫ్త్ డ్రింక్ వచ్చేసి జింజర్ వాటర్ కదా. ఈ జింజర్ వాటర్ ఏంటంటే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా బెల్లీ ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది. ఇది ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజం రేట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఈ డ్రింక్ అనేది స్పెషల్గా బెల్లీ ఫ్యాట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను ప్రిపేర్ చేసుకోబోయేది జింజర్ వాటర్. దీనికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంట్లోకి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాను నేను. అవి వేసుకొని కొంచెం బాగా, ఇవి కూడా అంతే బాగా పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ని. అంటే వాటర్లో దాని ఫ్లేవర్ అంతా మొత్తం వెళ్ళాక, అంటే ఇప్పుడు మన కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది. అప్పుడే కొంచెం లైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు బాయిల్ అయినాయి కదా వాటర్ అని, ఇప్పుడు వడగట్టుకుంటున్నాను నేను. ఇంకా ఇంతే లైట్ కలర్ వస్తుంది వాటర్. మీరు పీసెస్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అయినా వేసుకోవచ్చు అల్లంని. వాటర్ని వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక దీంట్లో అంతే సేమ్ ఒక టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ హనీ, తేనె వేసుకోవాలి. మనకి ఇవి తేనె అనేది ఫ్లేవర్ కోసం, అంటే స్వీట్నెస్ కోసమే తప్ప దానివల్ల ఏమి ఉండదు. మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నిమ్మరసం తేనె కొంచెం గోరెచ్చని నీళ్ళలో వేసుకొని తాగుతారు చూడండి, అదైతే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈ హాట్ వాటర్ మనకి సిక్స్త్ రెమెడీ వచ్చేసి హాట్ వాటర్. ఈ హాట్ వాటర్ ఏంటి అంటే మనకి, అంటే మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు, కొంచెం వామ్గా ఉన్నప్పుడు తాగాలి. దానివల్ల ఏంటంటే మనకి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మనకు బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ని మొత్తం బర్న్ చేస్తుంది అనమాట. దీనికంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్ వాటర్లో మనకి ఏంటంటే ఒక 5 minutes 10 minutes ముందే నానబెట్టుకున్నాం అంటే జెల్లీస్ లాగా అవుతాయి. లేదు మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే కలిపి పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం గోరెచ్చని నీళ్ళలో వేసుకున్నారంటే వెంటనే జెల్లీస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నేను సబ్జా సీడ్స్ వేసాను దీంట్లో. వేసుకొని ఒక 10 minutes అలానే పెడితే ఇట్లా జెల్లీస్ లాగా అవుతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు అవుతాయి జెల్లీస్. వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా. ఇంకోటి ఏంటి అంటే మనం గోరెచ్చని నీళ్ళలో నిమ్మరసం తేనె కలుపుకొని సబ్జాలు వేసుకొని కలుపుకొని తాగొచ్చు అనమాట. అది సేమ్
సెవెంత్ డ్రింక్ వచ్చేసి సబ్జా సీడ్స్ అంటారు, బ్రెస్లీ సీడ్స్ అంటారు వీటిని. ఇవేంటి అంటే మనకి బాడీకి చాలా మంచిదండి. ఇవి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా పనిచేస్తాయి ఇవి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి 40 క్యాలరీస్ ఉంటుంది. దీంట్లో 40 క్యాలరీస్ ఉంటాయి. ఇన్సులిన్కి, బ్లడ్ షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మన బెల్లీ ఫ్యాట్ని కానీ మన బాడీ ఫ్యాట్ని కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఈ సమ్మర్ సీజన్లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఉన్న హీట్ అనేది చాలా బాగా కూల్ చేస్తుంది. ఇది చాలా బాగా అంటే దీని చలువ ఎక్కువ అనమాట ఈ సబ్జా సీడ్స్కి. ఇవి సమ్మర్లో తీసుకోవడం వల్ల మనకి ఏమైతే పింపుల్స్, ర్యాషెస్ ఇలాంటివి ఉంటాయి కదా వేడి వల్ల, అవనేది రావన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.